హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వామి ఫ్రమ్ అనంతపూర్. ఈరోజు రూబీ సప్లై గురించి, టోకెన్ జనరేషన్ ఈవెంట్ గురించి, లిస్టింగ్ ప్రైజ్ గురించి యూట్యూబ్లో యూట్యూబర్స్ తమ ఛానల్స్లో తమ గ్రూప్లలో రూ. 5.5 రూపాయలకే రూబీ కాయిన్ ఎందుకు అమ్ముతున్నారు, ఇది రియల్ ప్రైజా కాదా, లేదా స్కామ్ ఏమన్నా జరుగుతుందో లాంటి విషయాల గురించి చర్చిద్దాం. నిజంగా ఈ వీడియోలో మీకు రూబీ నెట్వర్క్ గురించి తెలియని, అసలు ఎవరికి తెలియని కొత్త విషయాలు మాత్రమే చెబుతాను. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రూబీ సప్లై అనేది 100 మిలియన్లు అనగా 10 కోట్లు. కానీ టోకెన్ జనరేషన్ ఈవెంట్ అంటే లిస్టింగ్ అయ్యే కన్నా ముందు, ఎక్స్చేంజెస్లో లిస్టింగ్ అయ్యే కన్నా ముందు ఈ సప్లై 20% అంటే 2 కోట్లకు మాత్రమే ఉండేలా మన రూబీ నెట్వర్క్ టీం వాళ్ళు ట్రై చేస్తున్నారు. అంటే ఆ లిస్టింగ్ అయ్యే టైంలో సప్లై ఎంత తక్కువగా ఉంటే లిస్టింగ్ ప్రైజ్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది. అంటే సప్లై ఎంత తక్కువగా ఉంటే డిమాండ్ అంత ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఒక మన ప్లస్ పాయింట్. అంటే టోకెన్ జనరేషన్ ఈవెంట్ టైంలో సప్లై తక్కువగా ఉండడం వల్ల లిస్టింగ్ ప్రైజ్ అనేది ఒక వారము, నెల రోజులు చాలా హైగా ఉంటుంది. అంటే $1 ఒకవేళ లిస్టింగ్ అయితే $2, $3 దాకా కూడా వెళ్ళొచ్చు. ఓన్ బ్లాక్ చైన్ ఉండటం వల్ల లిస్టింగ్ ప్రైస్ ఖచ్చితంగా $1, $2 ఉంటుంది. అలాగే ఓటీసీ మార్కెట్లో ఈ యొక్క రూబీ ప్రైజ్ అనేది $0.2 అంటే ఇండియన్ రూపీస్లలో 16 రూపాయల దాకా ఉంది. కానీ మన యూట్యూబర్స్, మనకు తెలిసిన మిగతా ఛానల్స్ వాళ్ళు రూ. 5.5 రూపాయలకి అమ్ముతున్నారు. కాబట్టి ఈ రూబీ కాయిన్స్ అనేటివి మీరు వీలైనంత వరకు కొని పెట్టుకొని ఉండండి. మేబీ రూబీ అనేది ఖచ్చితంగా డిసెంబర్ నెలలోపు ఎక్స్చేంజెస్ లిస్టింగ్ అవుతుంది. ఖచ్చితంగా డిసెంబర్ లోపు ఎక్స్చేంజెస్ లిస్టింగ్ అవుతుంది. ఓటీసీ మార్కెట్లో అంటే బ్లాక్ మార్కెట్లో రూబీ కాయిన్ ప్రైస్ 15 రూపాయలు ఉంది ఈ రోజుకి, ఇప్పటికీ. కానీ మన యూట్యూబర్స్, ఇతర ఛానల్స్ వాళ్ళు రూపాయలకు, 5.5 రూపాయలకు మాత్రమే అమ్ముతున్నారు. ఇది మంచి అవకాశం. దయచేసి మీరు రూబీ కాయిన్స్ని కొని పెట్టుకుంటే మీకు లిస్టింగ్ అప్పుడు ఈజీగా 2x ప్రాఫిట్తో ఈజీగా ఉంటారు. ఒకవేళ మీరు ఇప్పుడు $1000 ఇన్వెస్ట్ చేసి కాయిన్స్ కొంటే మీకు ఎంత లేదన్నా 165 కాయిన్స్ వస్తాయి. అవి లిస్టింగ్ డే వరకు ఉంచుకుంటే ఖచ్చితంగా మీకు 2x ప్రాఫిట్, అంటే $1000 గాను $2000 ఈజీగా వస్తుంది. కాబట్టి దయచేసి మీరు రూబీ కాయిన్స్ అమ్మొద్దండి. అమ్మే వాళ్ళకి చెప్తున్నా, అమ్మొద్దండి. దయచేసి కొని పెట్టుకోండి. వీలైతే ఇంకా కొనడానికి ట్రై చేయండి. ఈ రూబీ కాయిన్స్ ఓటీజీ ప్రైజ్ ఎక్కడుంది అని మీకు డౌట్ వస్తే, మనకు రూబీ కేవైసీ చేయడానికి 4 రూబీ కాయిన్స్ అనేది అవసరం. ఆ కాయిన్స్ మనకు ఎక్కడ కొనాలో, అమ్మాలో మనకైతే తెలుగులో యూట్యూబర్స్ ఉన్నారు, కొంతమంది అమ్ముతున్నారు వాళ్ళ ఛానల్స్లో. రాజోన్ మీడియా లాంటి ఛానల్స్లో అమ్ముతున్నారు. కానీ వేరే కంట్రీస్లో ఎలా సౌలభ్యం అందుతుందో లేదా అని రూబీ నెట్వర్క్ వాళ్ళే సపరేట్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో 4 మర్చెంట్లను, రూబీ అమ్మడానికి 4 మర్చెంట్లను నియమించి వాళ్ళు $0.2 ప్రకారం ఈ కేవైసీ కోసం అవసరమయ్యే రూబీ కాయిన్స్ని అమ్ముతున్నారు. అది $0.2 ప్రైస్తో, 16 రూపాయల ప్రైస్తో అమ్ముతున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా రూబీ నెట్వర్క్ వాళ్ళు అమ్ముతున్న ప్రైస్ కాబట్టి 16 రూపాయలు. లిస్టింగ్ అప్పుడు దీనికన్నా ప్రైజ్ ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఓటీసీ మార్కెట్లో ప్రతి రూబీ మర్చెంటు వేరే దేశాల్లో ఉన్న రూబీ నెట్వర్క్ యూజర్స్ కేవైసీ కంప్లీట్ చేసుకోవడానికి రూబీ కాయిన్స్ బై చేయాలంటే $0.2కు అమ్ముతున్నారు, కొంటున్నారు. కాబట్టి మనకు చాలా చీప్గా లభిస్తున్నాయి. దయచేసి రూబీ కాయిన్స్ అమ్మకుండా
కొని పెట్టుకోండి, మీకు ఈజీగా 2x ప్రాఫిట్ వస్తుంది. అలాగే కమ్యూనిటీ అనేది తమ కాయిన్స్ కోసం ఎటువంటి పర్సెంటేజ్ అనేది నిల్వ ఉంచుకోలేదు. కమ్యూనిటీ పర్సెంటేజ్ 0%. అంటే కమ్యూనిటీ దగ్గర ఎటువంటి కాయిన్స్ లేవు. వాళ్ళు కూడా రూబీ కాయిన్స్ను మైన్ చేసుకొని సంపాదించుకోవాల్సిందే. వాళ్ళు కూడా మనలాగే రూబీ కాయిన్స్ మైన్ చేస్తూ డైలీ వాళ్ళు కూడా కేవైసీ కంప్లీట్ చేసుకుంటూనే వాళ్ళు కూడా కాయిన్స్ లభిస్తాయి. ఇది కూడా ప్లస్ పాయింట్. అలాగే నా కేవైసీ కూడా కంప్లీట్ కాలేదు. నేను కూడా ఒక వారం కిందట 1000 రూపాయలు చెల్లించి 160 కాయిన్స్ కొన్నాను. ఇంకా నేను కూడా ఒక 1000-2000 కాయిన్స్ కొనాలని ఆలోచనలో ఉన్నాను. 6 రూపీస్ బ్లాక్ మార్కెట్ ప్రైస్ అనేది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. అందుకే వీలైనంత వరకు కొనిపెట్టుకోండి. ఓటీసీ ప్రైజ్ అనేది ఖచ్చితంగా ఎక్స్చేంజెస్లో లిస్టింగ్ అయ్యే టైంలో ఖచ్చితంగా రూబీ నెట్వర్క్ ప్రైజ్ అనేది $2 ఉంటుంది. మీకు ఆల్రెడీ టెలిగ్రామ్లో కొన్ని స్క్రీన్ షాట్లు పెట్టాను. అలాగే రూబీ నెట్వర్క్ వాళ్ళు అఫీషియల్గా టెలిగ్రామ్ గ్రూపుల్లో అలాగే ట్విట్టర్ అకౌంట్లో పెట్టిన మెసేజెస్ని నేను మీకు ఇంగ్లీష్లో పెడితే అర్థమవుతుందో లేదో అని చాలామందికి దాన్ని ట్రాన్స్లేట్ చేసి తెలుగులో మాత్రమే మీకు అవైలబుల్గా ఉండే విధంగా టెలిగ్రామ్ గ్రూప్లోను వాట్సాప్ గ్రూప్లోను పెట్టాను. అది అఫీషియల్గా రూబీ నెట్వర్క్ వాళ్ళే చెప్పిన సందేశము. అలాగే సిడ్రా సప్లై అనేది అన్లిమిటెడ్గా ఉంటుంది. కానీ రూబీ సప్లై అనేది 100 కోట్లు అని చెప్పడం వల్ల ఇది చాలా చాలా తక్కువ సప్లై. పైతో పోలిస్తే 10%. పై సప్లై వచ్చేసి 100 బిలియన్లు, దీని పర్సెంటేజ్ వచ్చేసి 100 బిలియన్స్. చెప్పాలంటే 1%, పైలో 1% మాత్రమే దీని సప్లై. ఆల్రెడీ టోకెన్ జనరేషన్ ఈవెంటు ఓటీసీ మార్కెట్ అనేది ఖచ్చితంగా డిసెంబర్లో జరుగుతుంది. మైనింగ్ చేసే వాళ్ళు డైలీ మైనింగ్ చేయండి. అలాగే ఇంకా జాయిన్ కావని వాళ్ళు కింద నా లింక్ ఉంటుంది. అలాగే వాట్సాప్ గ్రూపు టెలిగ్రామ్ గ్రూప్లలో నా లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఓన్ బ్లాక్ చైన్ ఉండటం వల్ల ఖచ్చితంగా లిస్టింగ్ ప్రైస్ $1 ఉంటుంది. అలాగే కేవైసీ 1.5 అనేది ఆల్రెడీ ముగిసిపోయింది. 1.6 అనేది ఇక రాదు. వ్యాలిడేటర్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. వ్యాలిడేటర్ ప్రోగ్రామ్ అంటే మనం పై కేవైసీలో ఓన్గా మన కేవైసీని అప్లై చేసే వాళ్ళము. వాళ్ళు పై నెట్వర్క్ టీం వాళ్ళు దాన్ని అప్రూవ్ చేసేవారు. కానీ అక్టోబర్ మాసం నుండి కేవైసీ వ్యాలిడేటర్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది. అంటే రూబీ నెట్వర్క్స్ యూజర్స్లోనే ఎవరైతే 1000కి పైగా కాయిన్లు నిల్వ చేసుకొని కేవైసీ వెరిఫై చేసుకుని ఉన్నారో వాళ్ళకి మాత్రమే కేవైసీ అప్రూవ్ చేసే బాధ్యతను ఇస్తున్నారు. 1000 కాయిన్స్ ఉన్నవాళ్ళు, 2000 కాయిన్స్ ఉన్నవాళ్ళు, 3000 కాయిన్స్ ఉన్నవారు మాత్రమే కేవైసీ వ్యాలిడేటర్ ప్రోగ్రామ్కి అర్హులు. అలాగే ఇక కేవైసీ అనేది నాకు తెలిసి 1.6 కేవైసీ అనేది వ్యాలిడేటర్ ప్రోగ్రామ్ ద్వారా జరుగుతుంది. మీరు కేవైసీ అప్లై చేయడం వరకే. కేవైసీ అప్రూవ్ చేయడానికి వ్యాలిడేటర్స్ అదే 1000 కాయిన్స్, 2000 కాయిన్స్, 3000 కాయిన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని అప్రూవ్ చేస్తారు. వ్యాలిడేటర్ ప్రోగ్రామ్ కోసం ఒకవేళ మీ దగ్గర 1000 కాయిన్స్ ఉంటే మీరు వ్యాలిడేటర్ ప్రోగ్రామ్కి అప్లై చేయండి.